రంగనాథ్ ను వెంటనే బాధితుల నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాజకీయ విమర్శలు ముదురుతున్నాయి. ఈ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర స్థాయిలో స్పందించారు. హైకోర్టు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను 9 తలల సర్పంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పేర్కొనడం గత 2 ఏళ్లలో హైడ్రా చేసిన దౌర్జన్యాలు, అరాచకాలకు నిదర్శనమని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా 9 తలల సర్పం రంగనాథ్ అయితే 10 తలల రావణుడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 2 ఏళ్లలో హైడ్రా చేపట్టిన చర్యలపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హైడ్రా వ్యవహారంపై చర్చకు దారితీశాయి. కాగా ఈ ఆరోపణలపై ప్రభుత్వం లేదా హైడ్రా అధికారుల నుంచి అధికారిక స్పందన రావాల్సింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ని మరి 9 తలల సర్పమని హైకోర్టు అన్నదంటే మనం అర్థమవుతా ఉన్నది ఎన్ని దాష్టికాలు, ఎన్ని అరచకాలు, ఎన్ని దౌర్జన్యాలు ఈ హైడ్రా చేసిందో అని. అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రంలో చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే 9 తలల సర్పం ఈ యొక్క రంగనాథ్ అయితే 10 తలల రావణుడు ఈ యొక్క రేవంత్ రెడ్డిని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా మేము ఒకటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క జరిగినటువంటి యొక్క దోపిడీ మామూలు దోపిడీ కాదు. చేసినటువంటి అన్యాయాలు, ఆక్రమణలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాష్టికాలు, అరిచికాలు, దీని ద్వారా చేసిన దోపిడీ పెద్ద ఎత్తున గత రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా హైడ్రాను అడ్డుపెట్టుకొని చేశారు. మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, మీ తక్షణం సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా వారిపైన నమ్మకం ఉంటే ఈరోజు మీకు ఒక వ్యక్తి కావాలనా లేకపోతే తెలంగాణ రాష్ట్రం కావాలనా? ఇది ఒక వ్యక్తి ముఖ్యమా లేకపోతే న్యాయస్థానం ఒక తీర్పు, న్యాయస్థానం ఒక ఆదేశం ముఖ్యమా? న్యాయస్థానాలను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. తక్షణం మీరు సిట్టింగ్ హైకోర్టు జడ్జితోని ఈ గడిచిన 2 సంవత్సరాలుగా ఈ యొక్క హైడ్రా ద్వారా జరిగిన అరాచకాలన్నింటిపైన ఎంక్వైరీ జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.